మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య నాన్ వెజ్ బంద్ చేసి వెజ్ తినండి అని చెప్తుంది. తెలుసా మీకు ఈ విషయం? ఎస్, నిజంగానే వాళ్ళు రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ బులెటిన్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఎందుకు నాన్ వెజ్ తింటే చాలా మంచిది, హై ప్రోటీన్ ఫుడ్ అని కొంతమంది డాక్టర్లు చెప్తుంటారే, నాన్ వెజ్ తినాలి అనేసి అంటుంటారే చాలామంది. ఇంతకీ నాన్ వెజ్ తినొచ్చా తినొద్దా, వెజ్జే మంచిదా, మరి వెజ్లో అన్ని పోషక విలువలు మనకు అందుతాయా? ఈ విషయం పైన మనం మాట్లాడబోతున్నాం. మన దగ్గర ఉన్నారు ద సీనియర్ మోస్ట్ డాక్టర్, ప్రముఖ డాక్టర్, ఇమ్యూనాలజిస్ట్ అండ్ పర్మనాలజిస్ట్, ఆయనే వ్యాకరణం నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, యాక్చువల్గా దీనిపైన చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఏది తింటే మంచిది, అసలు అన్నిటినీ మోతాజులో తినమంటే అది మనం దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, అట్లా అయిపోయింది. బట్ అదంతా పక్కకు పెట్టి ఫస్ట్ ఈ ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ బులెటిన్లో నాన్ వెజ్ని కొంచెం అవాయిడ్ చేసి వెజ్ తినండి మీ ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు. అసలు ఎందుకు సార్ ఇంత పెద్ద స్టేట్మెంట్? ఇది మీరు విన్నది చదివింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. దిస్ ఈజ్ ఎ బిగ్ షాకర్ టు ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అఫీషియల్గా రిలీజ్ చేసిన బులెటిన్లో వేగనిజం గురించి మాట్లాడుతూ వీ ఎన్కరేజ్ దట్ అందరూ వెజిటేరియన్గా ఎక్కువగా డిపెండ్ అయితే మంచిది నాన్ వెజిటేరియన్ కంటే కూడా అని అన్నారు. అయితే దీని వెనకాల గనక మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఈ మాట అనటానికి ఒక శాస్త్రీయపరమైన కారణం ఉంది. ఓకే, ప్రపంచాన్ని కుదిపేసే ఇబ్బంది ఏదన్నా ఉంది అని అంటే అది డ్రగ్ రెసిస్టెన్స్ అండి. అందుట్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది అతి ప్రమాదకరమైన భయంకరమైన సిచ్యువేషన్. ఓ వైద్యుడు లాగా, ఒక పల్మనాలజిస్ట్ లాగా, ఒక ఇమ్యూనాలజిస్ట్ లాగా నువ్వు దేని నుంచి భయపడతావు ఎక్కువగా అంటే నేను డ్రగ్ రెసిస్టెన్స్ గురించి, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ గురించి భయపడతాను నేను చెప్పాలి. ఎందుకనంటే నిన్న మొన్నటి వరకు, ఉదాహరణకి సింపుల్గా అర్థం అవటానికి చెప్తున్నా, నిన్న మొన్నటి వరకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, మెడలు గుంజినాయి, ఆ పక్కన పోయి షాప్లోకి వెళ్ళి అజిత్రోమైసిన్ ఏదో ఒకటి తీసేసుకోరా సరిపోతుందని ఎవరైనా చెప్పేస్తున్నారు. కొంతమంది మంచిగా అవుతున్నారు, కొంతమంది మంచిగా కావట్లేదు. నేను చెప్పింది చాలా సింపుల్గా అన్ని చోట్ల అవైలబుల్ ఉండే మందు గురించి. ఇలా లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ మనం రాసుకుంటూ పోతే 100లో వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశ విదేశాల్లో ఒక అధ్యయనం చేసింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, మళ్ళీ ఇతనే కొన్ని రోజుల తర్వాత అజిత్రోమైసిన్ వేస్తే పనిచేయలేదు డాక్టర్ గారు అని అంటున్నాడు. అప్పుడు బాగానే పనిచేసింది 4 నెలల క్రితం, ఇప్పుడు నా మీద పనిచేయట్లేదు అని. ఇది ఒక్క యాంటీబయాటిక్ కాదండి, మొత్తం సాధారణంగా చాలా యాంటీబయాటిక్స్కి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పేషెంట్ రికవర్ అట్లే, ఐసీయూలో అడ్మిట్ చేస్తున్నాము, క్రిటికల్ కండిషన్లో అడ్మిట్ చేస్తున్నాము, తను కోలుకోవాలి, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అక్వైర్డ్ నిమోనియాస్ ఉన్నాయి, దాన్ని కాపాడడానికి మా చేతిలో ఉన్న అస్త్రశస్త్రాలు యాంటీబయాటిక్స్. మేము ఏదైతే యాంటీబయాటిక్ వేసిన తర్వాత 4 days 3 daysలో రెస్పాన్స్ ఏదైతే ఎక్స్రే తీసి చూస్తున్నామో దొరకట్లేదు మాకు. ఇది మా ఒక్క ప్రాబ్లం కాదు, భారతదేశంలోనూ హైదరాబాద్లోనే ప్రాబ్లం కాదు, ప్రపంచం మొత్తం ఇది కుదిపేస్తున్న సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీని మీద అధ్యయనం చేశారు, వాళ్ళకి నివ్వెరబోయే సత్యాలు బయటపడ్డాయి. ఎంత సూక్ష్మంగా స్టడీ చేశారంటే వాళ్ళు కొన్ని కేస్ స్టడీస్ని ఫాలో చేసి వేల సంఖ్యలో అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే, ఇతను అడ్మిట్ అవ్వడానికి కారణం ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండవచ్చు, కానీ ఇది అడ్మిట్ అయిన తర్వాత మనం యాంటీబయాటిక్ ఏదైతే ఇస్తున్నామో అసలు ఈ యాంటీబయాటిక్ తిన తిండి వైఖరితోని, తన చికెన్ తిన్న తర్వాత, తన మటన్ తిన్న తర్వాత, తన వైఖరి, తన తిండి ఆలోచనలు, తినే విధానంలో ఏదైతే ఉందో అతను సేకరించి తింటున్నాడు కదా. యాంటీబయాటిక్కి తిండికి ఏం సంబంధం అని అంటే, షాప్కి వెళ్ళి, పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళి అక్కడ చికెన్ సెంటర్కి వస్తుంది, చికెన్ సెంటర్ నుంచి నేను తీసుకొచ్చి కూర్మానో, ఖైమానో, చికెన్ 65 వండుకొని తింటాను, లెగ్ పీస్ తింటాను, చికెన్ ఇంకో పీస్ తింటాను, బాగానే ఉందని సంతోషపడతాను. నేను ఆ టేస్ట్ గురించే సంతోషపడుతున్నాను, కానీ దాన్ని అలా ఉండటానికి ఆ పీస్ను సంతోషంగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపెడతా చూడండి, ఇంత చక్కగా స్పైస్ చేసి, అలా అవ్వటానికి పౌల్ట్రీ ఫామ్స్లో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, పౌల్ట్రీ ఫామ్లో హార్మోన్స్ ఇస్తున్నారు, పౌల్ట్రీ ఫామ్లో వాటికి రోగాలు రాకుండా వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. తద్వారా ఈ ప్రాబ్లం పౌల్ట్రీ ఫామ్స్కి ఒక్కదానికే కాదండి, సీ ఫుడ్స్లో, రొయ్యల పెంపకంలో, ఇది ఏదో మన కోనసీమనో ఏదో తెలంగాణలో అది ప్రాంతం కాదు, ప్రపంచ వ్యాప్తిగా ఇది ఎక్కువైపోయింది. దానివల్ల ఏమిటి, నేను తినే నాన్ వెజిటేరియన్లో కెమికల్స్, యాంటీబయాటిక్స్, హార్మోన్స్. పడతలన్నా పడుతుందా సార్? బేసిక్గా మనకి చికెన్ ఇంత రేట్ కని కొనుక్కొచ్చుకుంటాము కిలో, వాళ్ళు అంతంత పైసలు పెట్టి హార్మోన్స్ ఎక్కిస్తే వాళ్ళకి పడతలు పడుతుందా? ఈ డిస్కషన్ కూడా ఇంతకుముందు ఒకసారి నేను చేసిన వేరే వాళ్ళతో. ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, కొన్ని బర్డ్స్ చచ్చిపోతాయి, ఆ విషయం మీకు కూడా తెలుసు. అన్ని బర్డ్స్ మన చికెన్ సెంటర్లకు రావు. అవును, మిగిలిన దాంట్లోనే కదండి వ్యాపారం అంతా కూడా. అవును.
సో ఉన్న దాంతోనే వాడు వ్యాపారం చేసుకొని ఉన్న లాభాలతోనే వాడు బయటికి పడాలా, లేకపోతే ఏమి ఇవ్వకుండా బర్డ్స్ని అన్ని పోమంటారా? ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుందండి. H1H5N1 అనేది అతి భయంకరమైన ఫ్లూ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్న చెప్పింది. మరి వాడిని ఏం చేయమంటారు? పౌల్ట్రీలో 2 lakh బర్డ్స్ ఉన్నాయండి. ఒక్కదానికి సోకుతా అన్నిటికీ సోకుతాయి కదా. అతను పౌల్ట్రీ ఫామ్ లో తను కాపాడుకోవాలి కదా. 10 బర్డ్స్కి వస్తే మిగతా 1,88,000 బర్డ్స్ ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇంజెక్షన్స్ ఇచ్చి తీరాలి. అలా అని చెప్పి వదిలిపెడితే మొత్తం పోతుంది. అవును. ఇట్ ఈస్ ఎ రియలీ టఫ్ జాబ్ ఫర్ హిమ్. అతని దోషం పట్టడం కాదు, హీఈస్ డూయింగ్ వాట్ హీ హాస్ టు డూ. కానీ ఆ మోతాదు ఎప్పుడైతే దాటిపోతుందో, వాటిని కాపాడాలనే ఉద్దేశంతో మనం డోసెస్ పెంచడమో లోపల డోసెస్ ఎక్కువ ఇవ్వడమో జరుగుతుందో, దట్ కాజెస్ చేంజ్ ఇన్ దట్ బర్డ్. అది తినడం వల్ల ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ గోస్ ఇన్సైడ్ ద బాడీ. మన బాడీలో ఒక డిస్కషన్ ఉంది సార్. అంటే దాన్ని మనము ఓవర్ ద 100 degrees మనము ఇంకా అంతకన్నా హై డిగ్రీస్లో మనం దాన్ని కుక్ చేస్తున్నాం, మసాలాలు వేస్తున్నాం, ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ అవన్నీ చేస్తున్నాం, చాలా నీట్ క్లీన్ చేస్తున్నాం. దీంతో పోయే అవకాశమే లేదంటారా సార్? వండర్ఫుల్ క్వశ్చన్ మేడం. ఎందుకనంటే జనరల్గా మేము ఏం చెప్తామంటే, బాయిలింగ్ చేస్తే ప్రోటీన్ బ్రేక్ అయిపోతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ ప్రోటీన్ కానీ బాడీలో మళ్ళీ అలా వచ్చే అవకాశం ఉండదని మీరు ఎలాగైతే నమ్ముతున్నారో, ఒక వైద్యుల్లాగా నేను అలాగే నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇట్. మీరు ఏదైతే చెప్పినారో ఈ సిద్ధాంతాన్ని కరెక్ట్. అది ఇప్పటి వరకు నేను అదే కరెక్ట్ అని నేను నమ్ముతూనే ఉన్నాను. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటున్నదంటే, మైన్యూట్ క్వాంటిటీస్ ఇంకా ఉంటుంది. ఆ క్వాంటిటీస్ మీరు దినదినంగా ఎవ్రీ డే మీ బాడీలో 0.1 ml అంటే 360 రోజుల్లో ఎన్ని ml పోతుందండి? అది సస్టైన్ చేసుకునే బాడీ కెపాసిటీ అనేది ఉండదు. దానివల్ల నాకు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా అవసరం పడితే, నేను గనక ఐసీయూలో అడ్మిట్ అయితే, హాస్పిటల్కి వెళ్తే నాకు ఇచ్చే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేవు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అందుకని వాళ్ళు ఏమంటున్నారు అంటే, తినండి, నో ప్రాబ్లం, యూ ఈట్, డిక్రీజ్ ద ఇంటెన్సిటీ. వన్స్ ఇన్ అ వీక్ గుడ్ సార్? ఇట్ ఈస్, నేను అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. మీకు తినడే అలవాటు ఉంది, మీకు రుచి కావాలి, తినాలనుకుంటున్నారు, తినండి. బట్ వన్స్ ఇన్ అ వీక్ కూడా కాదు. ఇఫ్ యు ఆర్ సిక్ రిపీటెడ్లీ, టేక్ ఇట్ వన్స్ ఇన్ అ మంత్. ఓకే. మీ బాడీ తత్వం ఏంటి, మీకు ఎలా జరుగుతుంది, మార్పులు ఏమైనా వస్తున్నాయా లేదా, అది ఇండివిజువల్ గా మనం అసెస్ చేసుకోవాలి. అందుకని ఐ అండర్స్టాండ్ మన పెద్దవాళ్ళు ఎందుకు ఇట్లాంటి కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు ఎగ్జాక్ట్లీ దాని గ్యాప్ ఇచ్చేస్తారు. సో దట్ బాడీ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్. ఆ హార్మోన్స్, కెమికల్స్ అన్ని నార్మల్ వచ్చేస్తాయి. ఎస్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దిస్ ఫార్ములా. సో బేసిక్గా ఇది సార్ చెప్తున్న ముచ్చట మాత్రమే కాదు, ఎస్ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నా. కాబట్టి మనందరము కూడా హెల్తీగా ఉండాలి అనుకుంటే, ఎస్ మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నామో కార్తీక మాసం, శ్రావణ మాసాలు, ఇంకో మాసం లేకపోతే ఏకాదశులు, దీస్ ఆర్ గుడ్. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మనం కొంచెం నాన్ వెజ్ని అవాయిడ్ చేసి వెజ్ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి తినగలిగితే మన పైన యాంటీబయోటిక్స్ వాడినప్పుడు అది బాగా పనిచేస్తాయి. లేదంటే దానికి అది రెసిస్ట్ చేస్తుంది, అది ఆపేస్తుంది, మన బాడీ యాక్సెప్ట్ చేయదు. సో దానివల్ల మనం చాలా ఫాస్ట్గా ఫట్టుమనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి సార్. నిజంగా మంచి పాయింట్స్ చెప్పారు మీరు దీనికి. థ్యాంక్స్ అలాట్. నమస్తే. సో మీరు కూడా కొంచెం ఒక్కసారి మళ్ళీ ఇట్లా వెనకకు పెట్టుకొని వీడియోని చూసి అర్థం చేసుకోండి.